నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. రాష్ట్రంలో సరికొత్త విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టేలా ఆరుట్ల గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పైలట్ ప్రాజెక్టు కింద నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 17న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ స్కూల్ ప్రారంభోత్సవం జరగనుంది. బుధవారం ఉదయం 9:30 హెలికాప్టర్ లో ఆరుట్ల చేరుకోనున్న సీఎం మొదటగా టీపీఎస్ ను ప్రారంభించనున్నారు. అనంతరం పాఠశాలను సందర్శిస్తారు. తర్వాత అల్పాహార పథకాన్ని ప్రారంభించి విద్యార్థులతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేయనున్నారు. 11 గంటల తర్వాత బహిరంగ సభకు హాజరు కానున్నారు. సీఎం ప్రారంభోత్సవ ఏర్పాట్లను అధికారులతో కలిసి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పరిశీలించారు. జన సమీకరణ, సౌకర్యాలు, భద్రతకు సంబంధించిన అంశాలపై అధికారులతో చర్చించారు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు మరిన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి సూచించారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే జి వినోద్, కార్మిక శాఖ ఇన్ఛార్జ్ కమిషనర్ హరిచందనలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ చిన్నపిల్లలను పనిలోకి పంపకుండా బడులకు పంపే విధంగా తల్లిదండ్రులు, స్వచ్ఛంద సేవా సంస్థలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్మిక శాఖ అధికారులు బాల కార్మికుల వ్యవస్థను నిర్మూలించేందుకు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. Every family prevent child labor. Every workplace and supply chain that you and your friends and your extended family do not engage in child labor. That is the first thing we should do after going back. Thank you very much. బాల కార్మికత్వం నుండి అలాగే వ్యక్తిశాలిటీ, డొమెస్టిక్ లేబర్ ఇలా రకరకాలుగా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో నుండి విముక్తి పొంది మెమంటోలు మరియు శాల్వాలతో సన్మానిస్తారు. అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. Venkatreddy also is a part of our every foundation, dedicated gentleman. It was very nice to see some people over here who have been like child labor and come up and today have achieved a sizable name in the market and society. And what I would like to communicate to the gratitude. Now, this kind of a word is very easy for me to mention, but the most difficult part, which I have realized over a period of 30 years or 40 years, is in our party, oh young man, Babu. ఎందుకు మనం దీన్ని వ్యతిరేకించాలి? చైల్డ్ లేబర్ గురించి మీకు అందరూ తెలుసు. చిన్నపిల్లలు వారి ఆర్థిక పరిస్థితులు బాగాలేవని చెప్పి అందరూ కూడా ఇంతకుముందు వీళ్ళు పోయి పని చెప్పి పనులు పంపించేది. సో దీని వ్యతిరేకంగా ఒక చట్టం తీసుకురావాలి. చట్టం తీసుకొచ్చి వీళ్ళందరినీ కూడా
బడిలో పంపించాలని చెప్పి అప్పటి నుంచి ఐఎల్ఓ ప్రయత్నం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ కూడా పనిచేస్తున్నారు. కానీ దీన్ని సక్సెస్ఫుల్ ఎప్పుడవుతుంది? అది మన దాంట్లో రావాలి. మనమందరం కూడా మన ఇంట్లో నిజంగా మనము ఈ చైల్డ్ లేబర్ని వ్యతిరేకంగా మనం పనిచేస్తున్నామా లేదా, ఒక 10 మందికి కూడా మనము వారికి మోటివేట్ చేసి మనం ఈ చైల్డ్ లేబర్ వ్యతిరేకంగా మనమందరం కూడా పనిచేయాలని చెప్పి ఈ మన దాంట్లో ఒక మూమెంట్ రావాలి. ఈ మూమెంట్ వచ్చినప్పుడే చైల్డ్ లేబర్ ఇరాడికేట్ అవుతుంది. ఎందుకంటే మీరందరూ తెలుసు, మన ఇంట్లో అందరూ చిన్నపిల్లలు ఉన్నారు. వారు అందరికీ ఒక సంతోషం కల్పిస్తారు పిల్లలు వారి బిహేవియర్తో. వాళ్ళన్నీ ఇవన్నీ కూడా వీళ్ళని పని మీద పంపిస్తే ఈ గుడ్ మెమరీస్ ఏదైతే ఉందో చైల్డ్హుడ్లో, ఆ చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ కూడా పోతాయి. అందరూ ఒక విషయం గమనించాలి, చిన్నగా ఉన్నప్పుడే ఆ భవిష్యత్తు ఏదైతే ఉందో ఆ పిల్లవాడిని ఆ చిన్నగా ఉన్నప్పుడే ఫామ్ అవుతుంది. సో వారికి ఈ మంచి మనం వ్యవహారం ఏదైతే చేయాలో స్కూల్లో పంపించడము. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నారు, మంచిగా చదువు ఉన్నప్పుడే మనం ఎదుగొచ్చని. ఈరోజు చాలా సంతోషం అనిపించింది. 2 చైల్డ్ లేబర్ యాక్టివిస్ట్ ఎవరైతే ఉన్నారో, చైల్డ్ లేబర్లో ఉన్న తర్వాత వాళ్ళు వచ్చి మంచి ఉద్యోగం చేసుకుంటున్నారంటే అదొక నిదర్శనం అన్నమాట అందరికీ. మనం కూడా ఎందుకు కావద్దు, మనం కూడా మంచిగా చదువుకొని పైకి రావాలి. సో ఈ ఆలోచనతోనే ప్రభుత్వం పనిచేస్తుంది. లేబర్ డిపార్ట్మెంట్ రెస్పాన్సిబిలిటీ చైల్డ్ లేబర్ ఎరాడికేట్ చేయాలి. మా అన్నగారు చెప్పినట్టు సోషల్ మీడియాలో ఇంకెక్కువ అవగాహన కల్పించాలి. అవగాహన కల్పించినప్పుడే అందరూ కూడా అనుకుంటారు, అరే నిజంగానే చైల్డ్ లేబర్ మనము ఎంగేజ్ చేయొద్దు, మనం ఎంగేజ్ చేయకుంటే బాగుంటుందని చెప్పి ఈ సోషల్ మీడియాలో కూడా అందరూ ఇప్పుడు దాంట్లో ప్రభుత్వం సోషల్ మీడియాలో ఉండలేదు. మీరు కూడా మంత్రి వారిని కోరుతున్నారు. ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ సింగిల్ డిపార్ట్మెంట్ ఎఫర్ట్. మనం అందరం కూడా దీంట్లో పాల్గొన్నప్పుడే, దీంట్లో మనము అందరికీ ప్రొపగేట్ చేసినప్పుడే చైల్డ్ లేబర్ ఎరాడికేట్ అవుతుంది. అందరూ కూడా ఒక విషయం గమనించారు, మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే చెప్పారు సెక్రటరీ గారు, ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ఎందుకు స్థాపిస్తున్నాం? ఇక్కడ మన పిల్లలు ఎవరైతే చదువుకుంటారో 10th క్లాస్ వరకు, ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నప్పటికీ కూడా వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇప్పించి వీళ్ళకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. సో ఈరోజు కూడా మేము ఒక జర్మన్ లాంగ్వేజ్ ట్రైనింగ్ సెంటర్కి పోయినాము, అక్కడ మోటివేట్ చేస్తున్నాం. బోధ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆడి గజేందర్ అధ్యక్షతన ఇచ్చోడ మండల కేంద్రంలోని గంగారెడ్డి గార్డెన్ లో టీపీసీసీ ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై బూత్ లెవెల్ ఏజెంట్లకు ప్రత్యేక అవగాహన సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. సభకు అధ్యక్షత వహించిన బోధ్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆడి గజేందర్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత కాంగ్రెస్ శ్రేణులపై ఉందన్నారు. బోధ్ నియోజకవర్గంలో ప్రతి బూత్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ తరఫున నియమితులైన BLA2 ఏజెంట్లు అత్యంత బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎస్ఐఆర్ కోసం కాలక్రమం ఈ డేట్లన్నీ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎస్ఐఆర్ అనేటువంటి ప్రక్రియలో ముఖ్యంగా 3 దశలు ఉంటాయి. ఒకటి మాట ఇక్కడ ప్రధానమంత్రి ఏం చెప్తారని చేస్తాడు కదా, అప్పుడు ముగ్గురు ఉన్నటువంటి కమిటీలో వాళ్ళిద్దరికి ఒక మాట అయిపోయింది. ప్రతిపక్ష నాయకుడు ఏం చేయగలుగుతాడు, ఏం చేయలేదు కదా. ఈ రకంగా వాళ్ళు ఈసీఐని కబ్జా చేయడానికి 2023 డిసెంబర్లో ఈ దేశంలో ప్రజాస్వామ్యం సిగ్గుపడే విధంగా బీజేపీ ప్రభుత్వం కొన్ని మార్పులు తీసుకొచ్చింది. అదేంటి అంటే, ఇందాక మనం చూసినటువంటి నిర్మాణంలో ఎవరైతే కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి ఎవరైతే ఉన్నారో, భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రజా ప్రభుత్వంలో ప్రతి అర్హులైన కుటుంబానికి సంక్షేమ పథకాల ఫలాలు అందేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి తెలిపారు. బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని 106 మంది లబ్ధిదారులకు 1,06,12,296 విలువగల కళ్యాణ లక్ష్మి
షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెక్కుల పంపిణీ కార్యక్రమం ప్రతి నెల 2 సార్లు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. షాదీ ముబారక్ అట్లాంటివే కానివ్వండి, కళ్యాణ లక్ష్మియే కానివ్వండి, ఇవన్నీ కూడా ఇట్లా అప్లై చేస్తే 15 రోజులలో చెక్స్ వాపసు తీసుకొని వచ్చి వారికి మధ్యలో ఎటువంటి దళార వ్యవస్థ లేకుండా డైరెక్ట్ వాళ్ళకి అందించే విధంగా మా యొక్క టీమ్స్, మా నాయకులు అందరూ కూడా పూర్తి స్థాయిలో మనం ప్రతి 15 రోజులకు ఒకసారి క్యాంపు కార్యాలయాల్లో రాని వాళ్ళకు ఇళ్లలోకి తీసుకుపోయి మా మాజీ కార్పొరేటర్లు కానీ, డివిజన్ ప్రెసిడెంట్లు కానివ్వండి, అధికారులు కానివ్వండి, అందరు కలిసి వీరి యొక్క సేవలో పాల్గొంటూ ఎవరికి ఏ కష్టం రాకుండా, ఎక్కడ తిరగకుండా, ఏ ఆఫీసుల పంటి కానీ ఎక్కడ తిరగకుండా ఉండే విధంగా ఏర్పాటు చేయడం నిజంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దీని మీద ప్రత్యేక ధన్యవాదాలు ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే వారు యొక్క హెల్త్ విషయంలో కానివ్వండి, విద్య, వైద్యం ఈ రెండిటి మీద అత్యధిక ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా నిరుపేదలకు, అట్టడుగు వర్గాలకు చెందినటువంటి సంక్షేమ పథకాలు ఇవి. వీటి ద్వారా నిజంగా కూడా వారి కళ్ళల్లో ఎంతో ఆనందం చూస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వారు నిజంగా కూడా ఇంట్లో ఫోటో పెట్టుకొని కొలుసుకునే విధంగా ఈ యొక్క సంక్షేమ పథకాలు ఉండటం చాలా సంతోషకరం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరో వరంగల్ హనుమకొండ జిల్లా వెస్ట్ నియోజకవర్గ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాను. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ధర్నా చౌక్, ఇందిరా పార్క్ లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఏఐవైఎఫ్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ఉద్యోగాలు లేక, పరీక్షలు సక్రమంగా జరగక, నియామకాలు ఆలస్యం అవుతూ ఉండడంతో దేశ యువత తీవ్ర నిరాశలో ఉందని, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నీట్ సహా అన్ని లీకేజీలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని, పేపర్ లీకేజీల పరంపరపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను బర్తరఫ్ చేయాలని కోరారు. పేపర్ లీకేజీలకు పాల్పడిన మాఫియాల ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఆయన ప్రభుత్వంలో ఆయన బాధితుడు కదా, ఆయన బాధ్యత తీసుకోవాలి కదా. ఆయనకి ఎందుకు ఇష్టం? మనం ఆయన ఓటు ఎందుకు వేసారు? సంబల్పూర్లో ఉన్న ప్రజలు ఎందుకు ఓటేసారు? విద్యాశాఖ మంత్రి చేయాల్సిన పని ఏంటి? దేశంలో ఉన్న విద్యా వ్యవస్థ చక్కగా నడవాలని పని చేయాలి ఆయన. అది చేయకుండా పేపర్లు లీక్ అవుతుంటే బాధ్యత తీసుకోకుండా డైలాగులు మాట్లాడితే నడుస్తుందా? కాబట్టి ఖచ్చితంగా ప్రతి విద్యాలయ ఐక్యత. ओके रुचित ने बात की सावित्रीबाई फूले जी की, जिन्होंने इस देश की महिलाओं के लिए शिक्षा के दरवाजे खोले, और उनके साथ ही मैं एक और शख्स को याद करना चाहूंगा जो सावित्रीबाई फूले की सहेली थी, फातिमा शेख। उन दोनों ने इकट्ठे मिलकर इस देश की लड़कियों के लिए शिक्षा के दरवाजे खोले। सावित्रीबाई फूले जिंदाबाद, फातिमा शेख जिंदाबाद, ज्योतिबा फूले जिंदाबाद। और जो फ्रीडम फाइटर्स की बात की तो एक राहत इंदौरी जी का शेर मुझे याद आ गया, सभी का खून शामिल है यहाँ की मिट्टी में, किसी के बाप का हिंदुस्तान तोड़े हैं,
तो हमें एकजुट रहना है, शांतिपूर्ण तरीके से, लोकतांत्रिक तरीके से हमें सवाल पूछने हैं और जरूर हमारी जीत होगी। धर्मेंद्र प्रधान को इस्तीफा देना होगा और पेपर लीक बंद होंगी, एजुकेशन सुधरेगी। విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, నీకు సిగ్గుందా? కనీసం నీకు ఈ దేశంలో ఈ రాజ్యాంగం మీద నైతిక బాధ్యత ఉంటే నువ్వు ఏం చేయాలి? గతంలో ఏదైనా తప్పులు జరిగితే గత పాలకులు అనేక సందర్భాల్లో రాజీనామా బీజేపీ నీచంగా మేము ఆలింగా ఈరోజు హైదరాబాద్ వేలాది మంది ఆక్రోజులకు వచ్చిన హైదరాబాద్ కాదు, దేశంలోని ఢిల్లీలో సైతం ఆ పీఠాన్ని కదిలించాలి. అందుకు ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. అదేవిధంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలి. దీనికి బాధ్యత వహిస్తూ నరేంద్ర మోడీ రాజీనామా చేయాలి. దేశ విద్యార్థులకు యువతకు న్యాయం చేసేటప్పుడు కూడా మేము పూర్తిగా ఓకే, అందరూ కూర్చోవాలి ప్లీజ్. డబ్బా పాలే డబ్బు. సో అందరం గట్టి చప్పట్లతో కూర్చొని సోనం మాంసం గారికి సాధారణంగా ఆహ్వానం పలకాలని కోరుతున్నాను. వీళ్ళు కేవలం 10% పెట్టుబడిదారులు. ఎవరైతే అంబానీ ఆదాయ శాతంలో వీరికి బొమ్ము కాసే ప్రభుత్వాలుగా మారుతున్నాయి. నిజంగా 140 ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపిస్తే మీరు ప్రజల పక్షాలు లేరు. ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలని పూర్తిగా హరిస్తున్నారు. నిజంగా విద్యారంగంలో గతంలో నుండి शिक्षा मंत्री कैसा हो, शिक्षा मंत्री कैसा हो, ये नारा जरूर इसलिए है क्योंकि लोग पूछ रहे हैं धर्मेंद्र प्रधान हट जाएगा फिर कोई उसी के जैसा आ जाएगा। मैं कहता हूँ कैसा क्यों आएगा, शिक्षा मंत्री कैसा हो, तो शिक्षा मंत्री बदलना है और अच्छा मंत्री लाना है, सोनम वांगचुक सर जैसा। ఒక సమగ్రమైన పరీక్ష విధానం హైదరాబాద్లో ఈ కార్పొరేషన్ సంబంధించిన జనతా పార్టీ చేస్తున్న దానికి ఏ విధంగా సంపూర్ణ మద్దతు ఇస్తారు, ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. ఖమ్మం నగరంలో అభం శుభం తెలియని మైనర్ బాలికపై జరిగిన అమానుష అఘాయిత్యం, హత్యాయత్నం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు హైదరాబాద్ పంచగుట్టలోని నిమ్స్ ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న బాధిత బాలికను బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం పరామర్శించింది. బాలికను పరామర్శించి ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న అనంతరం డాక్టర్ మేకల శిల్పారెడ్డి మాట్లాడుతూ ఈ ఘోర ఘటన అత్యంత బాధాకరమని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి కేవలం ముస్లింల ఓట్లు, సీట్లు కావాలని ఆశిస్తోందని, అందుకే నిందితుడు ముస్లిం కాబట్టే కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ అతనిపై యాక్షన్ తీసుకోలేదని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా అయినా నిందితుడికి వేగవంతంగా శిక్ష పడేలా చూడాలని డాక్టర్ మేకల శిల్పారెడ్డి డిమాండ్ చేశారు. చెప్పండి మేడం. మొన్న 4-5 డేస్ బ్యాక్ ఏదైతే 12 కొంచెం గట్టిగా 4-5 రోజుల క్రితం ఏదైతే ఖమ్మంలో 12 సంవత్సరాల పాపపై జరిగిన అఘాయిత్యానికి ఈరోజు మేము రాష్ట్రం తరఫు నుంచి మా జనరల్ సెక్రటరీ గౌతమ్ గారు, అలాగే మా ట్రెజరర్ గారు, మా ఖమ్మం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. అలాగే మా మహిళా మోర్చా కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది.
చాలా బాధాకరం. నేను అమ్మాయిని వెళ్ళి చూశాను యాజ్ అ డాక్టర్గా. అమ్మాయి ఎంత ట్రామాతో ఉంది అంటే నేను వెళ్ళి జస్ట్ ఇలా ముట్టుకుంటే తను ఉలికి పడి ఎవరు 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 నా దగ్గరికి రావద్దు అని అంటుంది. అంటే అంత ట్రామా ఫేస్ చేస్తుందని అర్థమవుతుంది. పాపకి ఏమి తెలియదు. మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి, హ్యాండ్ ఫ్రాక్చర్స్, రిబ్ ఫ్రాక్చర్స్, మల్టిపుల్ ఫ్రాక్చర్స్. అంటే ఆ ట్రామా చూస్తుంటే ఆ చిన్న వయసు 12 years అమ్మాయికి అసలు ఏమీ తెలియదు. అట్లాంటి అమ్మాయిని ఇలా చేసి మళ్ళీ దానిపైన బిల్డింగ్ నుంచి పడేయడం అనేది ఇంతకంటే దారుణమైన విషయం ఇంకోటి లేదు. అసలు మన సమాజం ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికి మనము వెళ్తున్నాము, మన ఆడపిల్లల భవిష్యత్తు ఏంది అని తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఎందుకంటే ఈ ముస్లిమ్స్ ఎంఐఎం వాళ్ళు అన్ని గ్రూప్స్ ఆఫ్ మహిళల్ని టార్గెట్ చేస్తున్నారు. చిన్నపిల్లలైతే పెద్ద ఏజ్ వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు, టీనేజ్ వాళ్ళనేమో లవ్ జిహాద్ పేరు మీద వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. ఓన్లీ హిందూ పిల్లల్ని, హిందూ మహిళల్ని టార్గెట్ చేసే పనిగా వీళ్ళు పెట్టుకున్నారని అర్థమవుతుంది. వాడికి 57 years అంట. వాడికి బుద్ధి ఉందా కొంచెమన్నా? వాడికి 2 ఆడపిల్లలంట, 27 years 26 years ఆడపిల్లలంట. వాడికి ఎవరైతే గౌస్ అనే వ్యక్తికి మనవరాళ్ళు కూడా ఉన్నారంట. మనవరాళ్ళు ఏజ్ ఉన్న ఆడపిల్ల, చిన్న ఆడపిల్ల మీద ఈ అఘాయిత్యం చేయడం అంటే ఎంత దారుణమైన విషయం ఇది. అతనికి ఆల్రెడీ రౌడీ షీటర్ అని ఖమ్మంలో ఉంది. ఇదివరకే ఒక నెల్లూరు నుంచి ఒకటి వలసగా వచ్చిన కూలి ఆ చిన్న పాప మీద కూడా అత్యాచారం జరిగింది. ప్రభుత్వం కావాలనే వీళ్ళని కప్పిపుచ్చడం చేస్తుంది. అతనికి ఏ శిక్ష పడకుండా ట్రై చేస్తుంది. ఇట్లాంటి ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ 2-3 జరిగినప్పుడు ఇంకా కూడా యాక్షన్ తీసుకోకుండా వాడిని నిమ్మలంగా కూర్చోబెడుతున్నారంటే అక్కడ ఒక్కసారి ఆ తల్లి ఆవేదన చూడాలి. తల్లి కింద మీద అవుతుంది. అంటే ఏం చేయాలి నా పాపని నేను తీసుకుపోయి? లైఫ్ లాంగ్ బెడ్ రిడన్ ఉంటుంది. స్పైనల్ ఇంజురీ అంటే లేవలేని పరిస్థితి. కాళ్ళు 2 లోవర్ లిమ్స్ 2 పారలైజ్ అయి ఉన్నాయి. ఏం చేయాలని నా పాప నేను ఎట్లా బతికించుకోవాలి, ఎట్లా చూడాలి, నేను ఒక కూలీని ఎట్లా చేయాలని పాపం ఆవేదన పడుతుంది. ఆ అమ్మాయి, వాళ్ళ తల్లి ఆవేదన పడుతుంది. అసలు ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వం? ఏం చేస్తుంది? రోజుకి 5 పోక్సో కేసులు మన రాష్ట్రంలో రికార్డ్ అవుతున్నాయి. రికార్డ్ అయ్యేటి పోక్సో కేసులు 5. 2025 నుంచి పోల్చుకుంటే 563 పోక్సో కేసులు మాత్రమే మన దగ్గర రిజిస్టర్ అయ్యాయి. అంటే ఏం చేస్తున్నారు ప్రభుత్వం? ఏం చేస్తున్నారు? ఇండియా మొత్తం పోక్సో కేసు 9% అయితే ఓన్లీ తెలంగాణలో మాత్రం 15% ఉంది. అంటే మన రాష్ట్రం నిమ్మకు నీరెత్తినట్టు ఎవరికి ఏమి చేయకుండా మన సీతక్క గారు వచ్చిపోయారు, వచ్చి పరామర్శించి వెళ్ళారు. తర్వాత పాప భవిష్యత్ ఏంది, లేకపోతే రానున్న రోజుల్లో ఆడపిల్లల భవిష్యత్ ఏంది అని ఒక్కసారన్నా వాళ్ళు రివ్యూ చేశారా? లేకపోతే ఈ అమ్మాయికి జరిగినట్టు ఇంకో అమ్మాయికి జరగొద్దు అని ఏమన్నా కార్యాచరణ తీసుకున్నారా? ఎటువంటి కార్యాచరణ ప్రభుత్వం నుంచి లేదు. ఇప్పటికీ కూడా స్టాటిస్టిక్స్ తీసుకున్నట్లయితే 22% క్రైమ్ రేట్ ఇంక్రీజ్ అయింది. అయినా కూడా మేమేమీ చెయ్యము, మేము నిమ్మలంగా ఉంటాం. ఎంఐఎం సీట్లు మాకు కావాలి, ముస్లిం వాళ్ళ సీట్లు మాకు కావాలి, ముస్లిం వాళ్ళ ఓట్లు మాకు కావాలి అన్నట్టు కూర్చున్నారు. కానీ అతని మీద ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో మన ప్రభుత్వం ఉంది. వెంటనే అతనికి ఎన్కౌంటర్ చేయాలి. ఏదైతే ఇంతకుముందుకు ఒక డాక్టర్ కేసులో మన తెలంగాణ పోలీసులు వ్యవహరించారో వెంటనే వాడిని ఎన్కౌంటర్ చేయాలి. ఇట్లాంటిది జరగకుండా ప్రభుత్వం కూడా నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే మన దగ్గర ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఏవి పనిచేయట్లేదు. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పనిచేసినట్టయితే ఇట్లాంటి వాళ్ళకి ఇమీడియట్ గా శిక్ష పడుతున్నట్టే ఇంకొకరు భయపడతారు ఇట్లాంటివి చేయడానికి. అసలు ఒక్కసారి ఆ పాపని చూసి ఏడుపు వస్తుంది. అంత యాజ్ అ డాక్టర్ నాకే ఏడుపు వస్తుంది. అంటే హౌ మచ్ ట్రామా, ఎంత ట్రామా అమ్మాయి ఫేస్ చేస్తుంది అనేది మీరు అర్థం చేసుకోవాలి. ప్రభుత్వాన్ని మేము ఒకటే నిలదీస్తున్నాం, వెంటనే వాడిని ఎన్కౌంటర్ చేయాలి. వాళ్ళకి కుటుంబానికి మొత్తము లైఫ్ లాంగ్ అమ్మాయికి ఆర్థిక సహాయం చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఆ అమ్మాయి ఇంకా లైఫ్ లో ఏమీ చేసుకోలేని పరిస్థితిలో ఉంది కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. చూస్తూనే ఉండండి విత్రిన్ న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే.